న్యూస్ కు స్వాగతం. దేశం కోసం పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పేర్కొన్నారు. దేశం కోసం పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ ఉద్బోధించారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కే దక్కుతుందన్నారు. డైరెక్టర్ ఎంవి బసవేశ్వరరావు మాట్లాడుతూ నిమ్న వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వారిలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత స్థానంలో ఆయన ఉంటారన్నారు. రిజిస్ట్రార్ ఎన్ ఉషా మాట్లాడుతూ దేశంలో హరిత విప్లవానికి ఆద్యుడు జగ్జీవన్ రామ్ అన్నారు. ఎస్సీ ఎస్టీ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేయబడిన మద్యం బాటిళ్లను, నాటుసారాను జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ధ్వంసం చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేయబడిన మద్యం బాటిళ్లను, నాటుసారాను జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ధ్వంసం చేశారు. ఇందులో డ్యూటీ, నాన్ డ్యూటీ, పైడ్ లిక్కర్ ఈ సందర్భంగా ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. 807 కేసులకు సంబంధించి 15,000 మద్యం బాటిళ్లు, నాన్ డ్యూటీ పైడ్ లిక్కర్ కు సంబంధించి 2 కేసుల్లో 200 మద్యం బాటిళ్లు, 65 నాటుసారా కేసులో 685 లీటర్ల సారా ధ్వంసం చేసినట్లుగా ఆయన వివరించారు. అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇవి దాదాపు 2013లో చేశారు, ఆ తర్వాత చేయలేదు. సో దాదాపు 12 సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి 807 కేసులు, అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్లో 1580 బాటిల్స్, అంటే వేరియస్ సైజెస్ కావచ్చు, అది నిబ్స్ అంటే వాటర్ బాటిల్స్ కావచ్చు, 6 లీటర్ కావచ్చు, ఫుల్ బాటిల్స్ కావచ్చు. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ NDPLలో మనకి ఒక 7 కేసెస్ ఉన్నాయి, దాంట్లో 200 బాటిల్స్. అట్లాగే నాటుసారా మనం చూసినట్లయితే 65 కేసుల్లో 685 లీటర్లని మనం ఈరోజు ధ్వంసం చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఈ కేసుల్లో ఉన్నట్టు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వీటన్నింటినీ కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. దానికి గాను మన డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ వారికి ఈ కేసులు సంబంధించినటువంటి వివరాలన్నీ పంపించి అఫీషియల్గా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కోర్టుకు కూడా ఈ మెటీరియల్ అంతా కూడా కోర్టు ప్రాపర్టీలో మనం పెట్టడానికి కూడా జరుగుతుంది. కేసులు జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు, సరిగ్గా అనవసరమైనటువంటి స్మెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైవ్ చేపట్టాం. దాంట్లో మా యొక్క ఆల్ SDPOs చాలా తరోగా ప్రతి కేసు క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని రివ్యూ చేసి సో ఏ కేసెస్ని డిస్కస్ చేయడానికి అనేది తయారు చేశారు. సో ఇది దాదాపు 1 monthగా మేము కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. సో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా మా ఆఫీస్లో ఎంత కాస్ట్ అంటే 12 సంవత్సరాల క్రితం అప్పుడున్న కాస్ట్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మన కాస్ట్ అనేది మనం చెప్పలేము. కానీ మనం ఈరోజు చేసేది ఏంటంటే 15,280 బాటిల్స్, అది ప్లాస్టిక్ కావచ్చు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని టీడీపీ నాయకులు అన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని టీడీపీ నాయకులు అన్నారు. చిలకలపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డం పడుతూ ప్రజలను ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేసిన వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. నగర అభివృద్ధికి వైసీపీ నాయకులు అడ్డుపడితే తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. చిలకలపూడిలోని SF 97లో అడ్డం లేకపోయినా ఆక్రమణలు అంటూ వైసీపీ నాయకులు తొలగించలేదా అంటూ ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నగరం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తుంటే వైసీపీ నాయకులు పనిపాట లేకుండా ప్రజలను రెచ్చగొడుతూ మంత్రి కొల్లు రవీంద్రపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు MD ఇలియాస్ పాషా, పిప్పల వెంకట కాంతారావు, 6వ డివిజన్ ఇన్ఛార్జ్ ఈ దిలీప్ కుమార్, 45వ డివిజన్ ఇన్ఛార్జ్ PV ఫణికుమార్, 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామగాని రత్నారావు, నూకల శేషుబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ అర్ధశాఖ మంత్రివర్యులు వారి కుమారుడు ఇద్దరు కూడా రోడ్డు వెంబట తిరుగుతూ ప్రజలని రెచ్చగొడుతూ మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందిపోతుంది, కొల్లు రవీంద్ర గారు డ్రైనేజీలన్నీ కట్టేస్తాడు, రోడ్లన్నీ కూడా విస్తరిస్తాడు,
ఇట్లా చేసినట్టయితే భవిష్యత్తులో మన తాతగారైనటువంటి 1వ కృష్ణమూర్తి గారు, అలాగే వారి కుమారుడు నాని గారు, జూనియర్ కృష్ణమూర్తి గారికి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ రెచ్చగొట్టి మనకు అన్యాయం జరిగిపోతుంది, మన పొట్ట కొట్టేస్తున్నారు, మన ప్రజలందరూ కూడా నష్టపోతున్నారని చెప్పి రూమర్స్ క్రియేట్ చేసి ఈ రోజున ప్రజల నుంచి రానటువంటి వ్యతిరేకతని ఆయనకి సంబంధించిన రోడ్లమ్మటి బడ్డీ కొట్లు పెట్టుకుని అద్దెలు వసూలు చేసుకునే కార్పొరేటర్లని వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని ఇక్కడ మేము అన్యాయానికి గురవుతున్నాం, కోర్టులో ఉన్న భూములు కొట్టేస్తున్నారు అని చెప్తున్నారు. చిలకలపూడి నాది 5వ వార్డు ఇన్ఛార్జి. నేను చిలకలపూడిలో 2006 సంవత్సరంలో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి సెంటర్ వరకు, అలాగే జిల్లా పరిషత్ సెంటర్ నుంచి మన పెడన్ రోడ్డు కోతిమమ్మ వరకు కూడా కొట్లు, బడ్డీ కొట్లు, ఇళ్ళు, నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఇళ్ళు ఇవన్నీ పడేసిన మాట మర్చిపోయారా? ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో నడకుదుటి నరసింహారావు గారు మన మేకవానిపాలెం పంచాయతీలో 27 ఎకరాల భూమి కొని 2 సెంట్లన్నర స్థలాన్ని మా తెలుగుదేశం గవర్నమెంట్ పంచిపెడితే ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి వారందరికీ కూడా ఇళ్ళు నిర్దాక్షిణ్యంగా పీకేసి నవీన్ మెట్ల కాలనీలో ఒక్కొక్క ఫ్లాట్ని 2 ఫ్లాట్లని, ఒక్కొక్క ఫ్లాట్ని 2 ఫ్లాట్లుగా చేసి మీరు ఆ రోజున పంచిపెట్టి ఇవ్వలేదా? ఆ రోజున వారందరూ కూడా రోడ్డుకి అడ్డంగా ఉన్నట్టు కనిపించారు. ఈ రోజున రోడ్డుకి అడ్డంగా ఉన్నట్టు అదే రోడ్ల మీద ఆక్రమించుకున్న వారు రోడ్డుకి అడ్డంగా ఉన్నట్టు కనపట్లేదా మీకు? అలాగే మొన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు చిలకలపూడి సెంటర్ నుంచి మూడుగుళ్ళ సెంటర్ వరకు ఉన్నటువంటి బడ్డీ కొట్లు, అలాగే నివాసం ఉన్నటువంటి ఇళ్ళు, అలాగే క్రైస్తవులు ప్రార్థన చేసుకుని ఉన్నటువంటి హోసన్నా మందిర్ని కూడా మీరు కూల్చే ప్రయత్నం చేశారు. అలాగే హోసన్నా మందిర్కి అడ్డంగా ఉన్నారు అని చెప్పి హోసన్నా మందిర్కి పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండా పడగొట్టిన మాట వాస్తవం కదా? అలాగే మీ అనుయాయులు, మీకు కావాల్సినటువంటి స్థానిక కార్పొరేటర్లు ఈ హోసన్నా మందిర్ ఏరియాలో స్థలాలు కొనుక్కొని ఆ స్థలాలకి రోడ్డు సౌకర్యం లేదు, ఆ రోడ్డు సౌకర్యం ఉండాలంటే పేదాభికి రోడ్డు పక్కన ఇల్లేసుకుని ఖచ్చితంగా నిన్న అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 3 అంశాలు చెప్పారు, అభివృద్ధి అంశాలు చెప్పారు. దాని మీద నేను మాట్లాడదలిచా. ఏదైతే బందరు ఫోర్టు అభివృద్ధిలో కనబడలేదా అని అడిగారు. బందరు ఫోర్టుని బందరు ప్రజల చిరకాల వాంఛని పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఆనాడు ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు కానీ, కొనగళ్ళ నారాయణరావు గారు కానీ, కొనగళ్ళ జగన్నాథరావు బుల్లయ్య గారు కానీ, అలాగే పెద్దల గోపిచంద్ గారు కానీ ప్రజా సంఘాలందరినీ కలుపుకొని 505 రోజులు కొనర్ సెంటర్లో దీక్ష చేస్తే, అదేవిధంగా అమర నిహార దీక్ష కూర్చుంటే మీ అనుయాయుల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి అమర నిహార దీక్ష కూర్చోబెట్టి కింద కూర్చుని పలవాలు తిన్న సందర్భాన్ని బట్టి మచిలీపట్నం ప్రజలు మర్చిపోలేదు. అమ్మతోడు పెద్దపట్నంలో ఫోర్డ్ అని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి పనులు మొదలెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలో మిషనరీ తుప్పు పట్టిన మిషనరీ కాంట్రాక్టర్లు మార్చి దాంట్లో డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేసింది ఎవరు? అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజ్ అని చెప్తా ఉన్నారు, మెడికల్ కాలేజ్ని కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మెడికల్ కాలేజీ కావాలనుకుంటే ఆ ఆసుపత్రిని ఏదైతే ఆ పడకలు ఉన్నాయో, ఆసుపత్రి పడకలు ఉన్నాయో ఆ పడకలు పెంచి ఇంత శాతం ఉంటేనే కానీ మెడికల్ కాలేజ్ అన్నప్పుడు ప్రసూతి ఆసుపత్రిని కార్పొరేట్ తరహాలో కట్టి ఓపెన్ చేసి అప్పుడు ఆ రోజున లెటర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పెట్టడం జరిగింది. మచిలీపట్నానికి మెడికల్ కాలేజ్ కావాలని. అదేవిధంగా షిప్పింగ్ హార్బర్ గురించి మాట్లాడారు. స్వర్గీయ నడుగుటి నరసింహారావు గారు ఆ రోజున ఆయన మంత్రిగా ఉన్నప్పుడు షిప్పింగ్ హార్బర్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రజలకు ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరో చేసిన దానికి రంగులు పోసి మాది అనుకుని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే బందరు అభివృద్ధి మా పేరుని నాని గారు చేశాడు, పేరుని కృష్ణమూర్తి గారు చేశారని చెప్తున్న వీళ్ళు మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం.
మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేశారో మా దిలీప్ గారు మొన్న అడిగినట్లుగా మేము ఓపెన్ ఛాలెంజ్కి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. మీరు ఎక్కడ రమ్మన్నా అక్కడ మేము వచ్చి మాట్లాడటానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ప్రజలకు సంక్షేమం అందించినా, బందర్ను అభివృద్ధి చేసినా, ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగిందని ఈ సందర్భంగా మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అంతేకాదు బందర్కి మహర్దశ వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోనే కూడా అని మేము తెలియజేస్తున్నాం. నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో ఈ 6వ డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 130 అడుగుల రోడ్డు కక్షపూరితంగా పెట్టి ఇక్కడ ఇళ్లను కూల్చేశారంటే అలైన్మెంట్కి అడ్డం వచ్చింది కాబట్టి మేము వాళ్ళందరికీ చెప్పే తీసామంటున్నారు. ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు, సుమారుగా 50 నుంచి 60 అడుగులు ఏం అలైన్మెంట్ చేశారు, మీరు ఎక్కడ రోడ్లు వేశారు, దీన్ని చూస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది. కేవలం తనకు సపోర్ట్ చేయలేదని తెలుగుదేశం జనసేన పార్టీలకి వీళ్ళందరూ ఇక్కడ అండగా ఉండి భుజస్కంధాల్లాగా ఉన్నారని ఒక కక్షతోనే వీళ్ళను బెదిరించాలి, బందర్లో ఎవరిలో నాకు అడ్డు ఉండకూడదు అని చెప్పి కక్షపూరితంగానే ఈ 17 ఏళ్ళని కూల్చింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఎక్కడి నుంచే ప్రశ్నిస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, మీ అరాచకాలు చెప్పాలనుకుంటే ఎన్ని గంటలు ఈ ప్రెస్ ముందు చెప్పినా కానీ సరిపోని పరిస్థితి ఉంది. కాళేకాన్పేటలో జరుగుతున్న ఈ రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నారు. నిన్న అక్కడ ఉన్నది మీకు 3 ఇళ్ళే ఎందుకు కనిపించినాయి? సుమారు 14 మంది. మేము స్వచ్ఛంద చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభ సృజనాత్మకతను ప్రోత్సహించే మహోన్నత స్థితికి చేరుకుంటారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభ సృజనాత్మకతను ప్రోత్సహించే వారు మహోన్నత స్థితికి చేరుకుంటారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరులోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో మండల విద్యా కుటుంబం ఆధ్వర్యంలో బాలోత్సవ్ 2025 ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మరెక్కడా లేని స్థాయిలో కోడూరు మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కలిసి గత 7 సంవత్సరాలుగా బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమ స్ఫూర్తితో నియోజకవర్గ స్థాయిలో బాలోత్సవాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలు, హైస్కూల్ బాలబాలికలు అద్భుతమైన ప్రదర్శనతో అశేషంగా ఆకట్టుకున్నారు. మండల స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ఓవరాల్ ఛాంపియన్లకు ఎమ్మెల్యే మండలి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కోడూరు మండలం రామకృష్ణపురంలో నూతన జెడ్పీ హైస్కూల్ అభివృద్ధికి కొల్లి వెంకటేశ్వరరావు, జోగారాణి దంపతులు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ద్వారా 25,000 రూపాయలు విరాళం అందించారు. కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ కు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెడన పట్టణంలోని దేవాంగ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రసంగిస్తూ టెక్నాలజీని ఉపయోగించుకుని జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కలంకారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు శాశ్వత పరిష్కారానికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. క్లస్టర్ డెవలప్మెంట్ కు జిల్లా కలెక్టర్ బాలాజీ కృషి అభినందనీయమని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. క్లస్టర్ డెవలప్మెంట్ అధ్యక్షుడు బల్లా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, జ్యువెలరీ పార్క్ అధ్యక్షుడు వి వెంకట సుబ్బారావు, నందం రవికుమార్, కట్టా హేమసుందరమూర్తి, ఊట్కూరి శ్రీగిరి, అశ్విని కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కలంకారీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించిన సమస్యలు చెప్పడం జరిగింది. ఆ రోజునే ఆయన స్పందించడం జరిగింది. ఇక్కడ సంబంధించి కలంకారీని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి, క్లస్టర్ ఫార్మేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అధికారులు వచ్చినటువంటి వెంటనే మళ్ళీ ఇక్కడ మనకి మచిలీపట్నంలో జరిగినటువంటి మీటింగ్లో కూడా క్లస్టర్కి సంబంధించి కూడా ఆయన వివరించి చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత వెంటనే కొన్ని రోజులకే మరి ముఖ్యంగా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు
చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి కలెక్టర్ గారు, దానికి పెద్దలు కూడా చెప్పారు. ఆయన ఆ క్లస్టర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఫామ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో జిఎం గారిని నా దగ్గరికి పంపించడం జరిగింది. జిఎం గారు కూడా వచ్చి ఆ విషయాలన్నీ కూడా నాతో చర్చించిన తర్వాత వేణు గారితో కూడా మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి ఆ ప్రాసెస్ అనేది మొదలైంది. ఏ రోజున కూడా ఎటువంటి డిలే లేకుండా మనం ఈ రోజున ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఈ యొక్క క్లస్టర్ ఫార్మేషన్ కోసం ముందుకెళ్తా ఉన్నాం. అదే తరుణంలో మరి ఈ రోజున ఒక స్టడీ టూర్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మన అందరూ కూడా ఈ రోజున ఒక 8 మంది, అలాగే టెక్నీషియన్స్ అందరూ ఒక 10 మంది స్టడీ టూర్ కూడా ఇది రావడం జరిగింది. గతంలో కూడా మనం ఒక్కొక్కటి అంటే క్లస్టర్ని రిజిస్ట్రేషన్ చేయడం కానివ్వండి, అసోసియేషన్ ఫామ్ చేయడం కానివ్వండి, అలాగే మనకు కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఏమన్నా బిల్డింగ్స్ విషయం కానీ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసుకుని వాటన్నింటినీ కూడా ఒక లెటర్ రూపంలో ఫామ్ చేయటం, కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఈ సందర్భంలో మీటింగ్ వేసుకోవటం, ముందుకు వెళుతూ ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలి అనేటువంటి తలంపుతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి అనేటువంటిది శాసనసభ్యులు వారు నా దగ్గరికి జిఎం గారిని పంపించారు. అప్పుడు ఇది ఏం చేయాలి ఏంటంటే మాకేం తెలియదు, కానీ చేయాలండి అని చెప్పి ఎప్పటికప్పుడు దాని తర్వాత ఏం చేయాలనేటువంటిది ముఖ్యంగా ఈ సమావేశంలో మనం చెప్పుకోవాల్సినటువంటిది మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు చాలా వెరీ గుడ్. నేను చూసినటువంటి ఆఫీసర్స్లో మరి బెస్ట్ కలెక్టర్ నా ఉద్దేశంలో మన బాలాజీ గారు ఎంత ప్రోత్సహించారంటే మమ్మల్ని రావాలి, మమ్మల్ని కలవాలి, ఈ క్లస్టర్ వాళ్ళని కలవాలి, వాళ్ళని ఎలా అయినా సరే చేయాలని చెప్పి ఒక సందర్భంలో అయితే జ్యువెలరీ పార్కు సంబంధించి నాకు ఇబ్బంది లేదు, కానీ కలంకారీ వాళ్ళు వస్తారో రారో అని అనుకున్నాను. కానీ మీరందరూ ఎంత పెద్ద ఎత్తున వచ్చారు, అందులో యువతరం వచ్చారని చెప్పి ఎంతో కొనియాడారు. నిజంగా వారి యొక్క సహకారం అనేటువంటి దాన్ని ఎప్పటికీ కూడా చాలా విలువైనదిగా మేము భావిస్తామనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా మేము ఈ రోజున ఇప్పుడు వేసినటువంటిది చాలా చిన్న పని మాత్రమే చేయగలిగాం. భవిష్యత్తులో చేయాల్సినటువంటి పని కొండంత ఉంది. దాన్ని మోయటానికి మనం అందరం కూడా సిద్ధం కావాలి. అయితే చాలా మందికి చాలా ఓకేనా. అయితే ఏంటి మీకు ఇస్తున్నటువంటి బిల్డింగ్ అవనివ్వండి లేదా మిషనరీ అవనివ్వండి, ఎంత మ్యాక్సిమం మీరు పెట్టగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఇమిటేషనరీ జ్యువెలరీ వాళ్ళు అప్పుడు తెలియక 48 lakhs తీసుకున్నారు. అలాగే ఆ గోల్డ్ స్మిత్ క్లస్టర్ వచ్చేసరికి 2 కోట్లు తీసుకున్నారు. సో ఇప్పుడు మిమ్మల్ని మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంత మ్యాక్సిమం అంటే టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది ఏదైతే ఉందో అది 20 కోట్లు అవనివ్వండి, 10 కోట్లు అవనివ్వండి, 30 కోట్లు అవనివ్వండి పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు వారు ఇద్దరు కూడా మా క్లస్టర్ని డెవలప్ చేసుకోవాలి, మాకు ఇంకొక 10 కోట్లు పెట్టి మేము పెట్టాలంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ రావడం లేదు. ఒకసారి మీకు ఎస్టాబ్లిష్డ్ కాబట్టి మీకు ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు. అలాగే ఆ గోల్డ్ స్మిత్ క్లస్టర్ వారు కూడా మ్యాక్సిమం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పంపించారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్కి కూడా పంపించారు. మేము ఇంకా చాలా డెవలప్ చేసుకోవాల్సింది ఉంది, ఎంతో అభివృద్ధి చెందవలసింది ఉంది, మాకు తెలియకప్పుడు తక్కువ తీసుకున్నాం అది రిక్వెస్ట్ చేస్తుంటే గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రస్తుతం మదర్ థెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ప్రారంభించారు. మదర్ థెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సందర్భంగా నగరి చెన్నయ్య మున్సిపల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. గత 19 సంవత్సరాలుగా మార్కెట్ ప్రాంతంలో వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఉదాహరణమన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా సేవా సమితి అధ్యక్షుడు పైడిపాముల గురుమూర్తి, నగిరి దుర్గా, సుబ్రహ్మణ్యం, రాఘవ, ప్రదీప్, పద్మనాభుని, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగర చెన్నయ్య మార్కెట్లో వేసవి కాలంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు ఈ మార్కెట్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి మరి దాహత తీర్చేందుకు ఈరోజు మరి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మదర్ థెరిసా
సేవా సంస్థ ద్వారా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో విఘ్నేశ్వరరావు గారు 18 ఏళ్ళ నుంచి కూడా ఈ స్థలాన్ని ఇచ్చి మరి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో మదర్ తెరీసా సభ్యులందరూ కూడా పాలు పంచుకుంటాం. మరి చాలా శుభ్రదం. మరి మదర్ తెరీసా సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసింది. దాంట్లో కూడా ఎప్పుడు మేము పాలు పంచుకుంటాం అనేది జరిగింది. ఈరోజు చలివేంద్రంలో మరి ప్రతి క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక మరి ఈరోజు అయితే మన జ్యూస్ కటేరా గోధుమలు జ్యూస్ ఇస్తాం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏదో రకంగా మరి అందరికి కూడా మజ్జిగ, మంచినీళ్ళు, రసన అట్లా అందజేయడం జరుగుతుంది. అన్నిటికన్నా గొప్ప దానం ఏంటంటే దాహత తీర్చడమే గొప్ప దానం. వేసవి కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలి. 18 సంవత్సరాలుగా ఆ రోజున సేవ చేయాలనే ఆలోచన విధానంతో మరి లంకిశెట్టి బాలాజీ గారు, బ్రహ్మం గారు మేమందరం కలిపి మదర్ తెరీసా సేవా సమితి అని నామకరణం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. 19 సంవత్సరాలు జరుగుతుంది. ఇక్కడ బజారుకు వచ్చేవాళ్ళు లక్షల మంది వచ్చేవారు. అటువారికి ఈ 10 రూపాయల డబ్బాలు కూడా దొరికే కాదు, చుక్క నీరు కూడా అందన వాళ్ళకి, అమానీయులకి, ముంజీల వాళ్ళకి, అలాగే మత్స్య కార్మికులకి, ఆరుబయట వ్యాపారం చేసేవారికి అందించి మరి సమితి ముందుకెళ్తూ ఉంది. 19వ సంవత్సరం ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి సహకరించినండి రాఘవ, ప్రదీప్కి, భాషకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము ఈ ఫౌండేషన్ చేసిన దగ్గర నుంచి ఎవరూ చేయని రిసుగుతో కూడిన కార్యక్రమాలు ఎన్నో చేశాం. మా సార్ కూడా బాబా గారు కత్తులేయించి యానాది పిల్లలకి క్రాపులేయించి స్నానాలు చేయించి బడికి పంపించే కార్యక్రమం. చెన్నై మున్సిపల్ మార్కెట్లో గత 18 సంవత్సరాల పై మాట ఒక విధంగా చెప్పాలంటే నగిరి చెన్నయ్య గారు ఉన్నప్పటి నుంచి ఈ మంచినీటి ఉచిత దానం అనేది జరుగుతూ ఉండేది. ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే కుండలలో పెట్టి మంచినీళ్ళు అందించేవారు. ఆ సేవని పోనీకోకుండా వాళ్ళ బామ్మర్దైనటువంటి గురుప్రసాద్ గారు దాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ప్రతిరోజు కూడా అడుగుతాడు, ఏమండి మేము చేస్తున్నాం, మీ పేరు మీదే చేస్తాం, అవసరం వస్తే మీరు కొద్దిగా సహకరించండి అంటే మాయ నువ్వు చెయ్యి అని చెప్పి ఆయనకు అండదండలుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. బాబా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడనపట్నంలోని దేవాంగ కళ్యాణ మండపంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు శ్రమిస్తూ అభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, కట్ట మునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.